శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. ప్రస్తావన: హరికానోబా, సోమదేవ స్వామి, నానాసాహెబ్ చాందోర్కర్. ప్రస్తావన: వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోస్తూ ఉన్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూసినచో మా వ్రతమును మరచి మమ్మల్ని మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతం కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగా ఉండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్య శరణాగతి ఒనర్చి వారి యందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నింటికంటే మేలైనది. కాబట్టి మనం సాయినామమును నోటితో పలుకుతూ వారి పలుకులను మననము చేస్తూ వారి ఆకారమును మనస్సున భావించుకుంటూ వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేస్తూ ఉండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదము. హరికానోబా. హరికానోబా అను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను. కానీ నమ్మలేదు. కారణమేమనా? అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలెనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూసి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలెను అనుకొనెను. కొత్త చెప్పులు ఎచట ఉంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనానికి పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికెను. కానీ నిష్ప్రయోజనం అయ్యెను. చాలా చికాకు పడుతూ బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చుండెను. కానీ తన చెప్పుల గూర్చియే చింతిస్తూ ఉండెను. భోజనానంతరం చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూసెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుతూ ఉండెను. చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెనని, వీధిలో హరికా బేటా జరీకా బేటా అని అరవమని చెప్పెను. ఎవరైతే ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అని, అతడు కానోబా కొడుకని, అతని తలపై జరీపాగా కలదా అను సంగతి పరీక్షించిన తరువాత చెప్పులనిచ్చివేయమని చెప్పెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్య ఆనందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసెను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడనని తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులనిచ్చివేశెను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను? అది ఏ షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను.
అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషముతో ఇంటికి పోయెను. సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథ వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూర్లో నివసిస్తూ ఉండెను. 1906వ సంవత్సరములో హిమాలయముకు పోవునప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో కలదు. ఇద్దరూ పరస్పరం తమ చిరునామాలు వ్రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి భాయీజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టి కోరిక కలిగెను. భాయీజీ వద్ద నుంచి పరిచయటు పుత్తరమును తీసుకొని షిరిడీకి పోయెను. మన్మాడు కోపర్గావ్ దాటిన పిమ్మట టాంగా చేసుకొని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్య అలంకారములతోనూ ఉందురు. కానీ ఈ పై గుర్తులను పట్టియే యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పందాగా తోచెను. 2 పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాలయందు ఏల మక్కువ చూపవలెను? అది యోగికి తగినది కాదు. దీనిని పట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుతున్నట్లు తోస్తూ ఉన్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొని నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారు అతనితో ఇట్లనిరి, అట్లయినా ఇంత దూరం వచ్చితివేళ, జెండాలను చూసినంతలో నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్య అలంకారములు చూస్తే మరెంత చికాకు పొందెదవు. సోమదేవస్వామి గాబరా పడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూసి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి పోవుటే మేలు అనెను. ఇట్లంటూ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానమనిరి. బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరాలను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారని చెప్పిరి. అవన్నీయు అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకేమి అవసరము కానీ సంబంధం కానీ లేదు అనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తొట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూసినట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతడు కండ్లు నీటితో నిండెను. గొంతు కార్చుకొని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయెను. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనం విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా, మా వేషం మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగురవేస్తున్నారో అట్టివారి దర్శనము చేయనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటిస్తున్నారని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడని, బాబా మహానుభావుడని గ్రహించెను. బాబా అందరినీ కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూసి నవ్వుట, ఊది ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తి పరచుట చూసి తననొక్కరినే ఏల అంత కఠినముగా చూస్తూ ఉండెనో అతనికి తెలియలేదు. తీవ్రముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగా ఉండెనని గ్రహించెను. దానివల్ల పాఠం నేర్చుకొని
వృద్ధి పొందుటకు యత్నించవలెనని గ్రహించెను. బాబా కోపము మారు రూపముతో ఉన్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడాయెను. నానాసాహెబ్ చాందోర్కర్. ఈ అధ్యాయమును హేమాడ్ పంత్ నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూడడానికి వచ్చెను. అతనితో గోషా స్త్రీలు ఉండుటచే నానాసాహెబ్ అచ్చట నుంచి లేవనెంచెను. కానీ బాబా అతని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకొనిరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూసి మరలా చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూసి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా, అనవసరముగా చికాకు పడుతుంటివేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనం జోక్యం కలుగజేసుకోకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు. కాన అందరినీ చూసి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా? నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా? శ్యామ అచ్చటనే ఉండెను. కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానానడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను. మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్టు చేయరాదు. ఇంద్రియములు చెలింపవచ్చును. శరీరము స్వాధీనమునందుంచుకొనవలెను. దాని ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరుగెత్తును. కానీ మనము వాని వెంట పోరాదు. మనం ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయింపవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు. కానీ వానిని మనం పూర్తిగా స్వాధీనమందుంచుకొనలేము. సమయానుకూలముగా వాని నణిచి సరిగా ఉంచుకుంటూ ఉండవలెను. నేత్రములందమైన వానిని చూసుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయానికి గాని లజ్జకు గాని అవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకోరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకోవచ్చును. విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకొనెదవు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట. సారథిగా మనస్సును స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియముల నిచ్చవచ్చినట్లు సంచరింప చేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన ఆవాసము. అచట నుండి తిరిగి వచ్చుట లేదు. 49వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.